అనివార్యమైనటువంటి విషయం. కారణం చేత అయినప్పటికీ కూడా సూర్య భగవాను యొక్క అనుగ్రహ విషం చేత ఆంజనేయ స్వామి వారు ప్రత్యేకించి ఆయన్ని చూస్తూ ఆయన ఏ మంత్రం అయితే చెప్పారో ఆ మంత్రాన్ని తదేకంగా తదేక ధ్యానంగా అనుష్ఠిస్తూ ఆ మంత్రాన్ని సిద్ధిపొందేంత వరకు అనుష్ఠానం చేసుకుని అది తదనంతరం అప్పట్లాగా పరీక్షలు అవి ఉండేవి కాదు. మంత్రం సిద్ధించింది అంటే శిష్యుడు ఆ మంత్రాన్ని పట్ల ఎటువంటి ప్రవర్తనతో ఉంటున్నాడు, ఆ మంత్ర భావం తన ఏమి సిద్ధించింది అని అంటే ఆ మంత్రంలో ఏ కర్మ చెప్పబడిందో ఆ కర్మ తనంత తానుగా చేయడానికి ఉద్యుక్తులవుతున్నాడు. గురువు గారితో విచారణ జరుపుతాడు. ఆ విచారణ జరపడంలో పరిప్రశ్న సేవగా పరిప్రశ్నలు వేస్తుంటారు. ఆ పరిప్రశ్న వేసినప్పుడు గురువుగారు సమాధానంగా ఆ విశ్వజ్ఞానం అన్నది ఆ శిష్యుడికి పంచడం అన్నది జరుగుతూ ఉంటుంది. పరిప్రశ్న అంటే మీరు గురుగారు మీరు ఈ మంత్రం ఇలా చెప్పారు, ఇందులో ఇలా చెప్పబడింది, ఇలా చేసేటప్పుడు మరి ఈ కర్మ దీన్ని ఏ విధంగా చేయాలి,